ఫ్రెండ్స్, ఇది శనగపిండి గ్లాస్తో పోస్తుందమ్మ, చూడండి. జల్లించాలి. పండగ సీజన్ దగ్గర పడుతుంది కదా ఫ్రెండ్స్. ఇంట్లో ఇద్దరు వదినలు ఉంటారు. వాళ్ళు కూడా మధ్యలో చేస్తే ఒకసారి తీస్తాను అనమాట. వాళ్ళు వచ్చినా నేను వెళ్ళిన అక్కడికి వీడియోస్, అక్కడ కూడా సిస్టర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా అదే పని చేస్తారు ఫ్రెండ్స్. వీడియోస్ తీసి పెడతా ఉంటా. ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే ఫ్రెండ్స్. నేను పెట్టేవి కూడా పెట్టాలనుకుంటున్నాను. ఇంతవరకు అయితే పెట్టలేదు. నేను వెళ్ళినప్పుడు తీస్తే మాత్రం అలాగే చేస్తాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, జల్లిస్తుందమ్మ శనగపిండి చక్రాలకు. ఒక గ్లాసుడు, 2 గ్లాసులు పిండి, ఇంకో గ్లాసు ప్రస్తుతానికి ఒక గ్లాసుతో చల్లిస్తుంది అనమాట. ఒక గ్లాసు పిండి మొత్తం అంటే 2 గ్లాసులు శనగపిండి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడు ఒకసారి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంకో గ్లాసుడు కూడా వేసేసి 2 గ్లాసులు శనగపిండి అనమాట ఫ్రెండ్స్. ఇది మామూలుగా అయితే ఫ్రెండ్స్ ఇది ఒక్కొక్కరు అయితే ఒక్కొక్క టైప్లో చేస్తారనమాట. 1 గ్లాస్ శనగపిండికి 2 గ్లాసులు బియ్యపిండి కలుపుతారు. కానీ మేము మా ఇంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుతాం అనమాట. అంటే ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఎలా తినాలనిపిస్తే అలా చేసుకుంటాం ఓన్గానే. ఈసారి ఏం చేసామంటే 2 గ్లాసులు శనగపిండికి గ్లాసుడు ఏమో బియ్యపిండి కలుపుతామని చెప్పేసి ఈ విధంగా చల్లించుకుంటున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది జల్లించిన తర్వాత శనగపిండి ఇలా వచ్చిందనమాట. ఇది వేస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది పడేసుకోవాలన్నమాట బయట. ఫ్రెండ్స్, ఇది ఏంటంటే చక్రాలకి, అంటే మామూలుగా శనగపిండితో చక్రాలకి వాటర్ హీట్ చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది వేడి నీళ్ళు అనమాట ఫ్రెండ్స్. చూడండి, శనగపిండి బియ్యపిండి మామూలుగా ఏంటంటే 2 రకాలుగా చేస్తారు ఫ్రెండ్స్ ఈ చక్రాలు. ఒకటి ఏంటంటే మినపిండితో కూడా చేస్తారన్నమాట. పండుగలు స్టార్ట్ అవుతున్నాయి కదా ఫ్రెండ్స్, అందువల్ల ఒక్కొక్క ఐటెం చేయాల్సి వస్తుంది. చేస్తున్నా నేను, అమ్మ. ఆయిల్ పోస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెం మెత్తగా రావడానికి అనమాట ఆయిల్. ఇది జల్లించిన తర్వాత శనగపిండి ఇలా వచ్చిందనమాట. ఇది వేస్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది పడేసుకోవాలన్నమాట బయట. గ్లాసు బియ్యపిండి ఫ్రెండ్స్, ఇది గ్లాసుడు బియ్యపిండి అనమాట. ఇది కూడా చల్లించుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బియ్యపిండి కదా, అది ఎండబెట్టిన పిండి పట్టించింది కదా. ఇది అయిపోయింది. ఎక్కడ అయిపోయిందా ఫ్రెండ్స్? ఇది మొత్తం కంప్లీట్గా అయిపోయింది. బియ్యపిండి తొందరగా జల్లి పడతాం, తొందరగా అవుద్ది అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది 2 కలిపేసుకోవాలన్నమాట ఇట్లా ఫ్రెండ్స్. ఇది బియ్యపిండిను అంటే గ్లాసుడు ఏమో ఫ్రెండ్స్. ఇది వాము మిక్సీ పడతాను అనమాట. మొత్తం అంతా కూడా ఒకసారి పట్టేసి అట్టు పెట్టేద్దాము అని. ఇది అంతా కూడా మిక్సీ పట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, వాము ఇదేంటంటే అరుగుదలకి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట వాము అనేది. ఇది మిక్సీ పట్టేసా ఫ్రెండ్స్. అంటే అంగట్లో పనికి వస్తుందని ఒకసారి పట్టేసా అనమాట, తెచ్చింది మొత్తం ఫ్రెండ్స్. ఇది బియ్యపిండిను అంటే గ్లాసుడు ఏమో ఫ్రెండ్స్. ఇది ఏంటంటే చక్రాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది శనగపిండితో చేసే చక్రాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది 2 గ్లాసులు శనగపిండిని, 1 గ్లాసుడేమో మామూలుగా బియ్యపిండి వేసామన్నమాట ఫ్రెండ్స్. 2 వేసి జల్లిచ్చేసి ఈ విధంగా కలుపుతున్నాము.
ఇదేంటిదంటే కూడా వామ్ పొడి అనమాట ఫ్రెండ్స్. అది కూడా కలుపుతున్నాం అనమాట. మిక్సీ పట్టేసింది. దాంట్లోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇదేంటి సాల్ట్, పచ్చికారం అనమాట. ఇది గోరువెచ్చని నీళ్ళలో కొంచెం ఆయిల్ కలపాలన్నమాట. కలిపేసిన వాటర్ అనమాట, వేడి నీళ్ళు. సరిపడినంత ఉప్పు, సరిపడినంత సాల్ట్ వేస్తున్నా, అంటే ఉప్పు అనమాట ఫ్రెండ్స్. కారం కూడా వేసేసుకుంటున్నాం. ఇవన్నీ వేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ముందుగా. ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చేస్తారు ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎవరు చేసినా ఇదే విధంగా చేసుకుంటాం ఫ్రెండ్స్. నేను చేసినా, అమ్మ చేసినా, వదినలు చేసినా కూడా ఎవరు చేసినా ఇలాగే చేసుకుంటాం అన్నమాట. ఎప్పుడన్నా వేరే చేసుకోవాలనిపిస్తే అప్పుడు మారుస్తాం అన్నమాట కొంచెం వండుకునే విధానం. గోరువెచ్చని నీళ్ళను ఆయిల్తో కలిపిన గోరువెచ్చని నీళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అది ఈ విధంగా పోసేస్తుంది అమ్మ. చూడండి, గరిట కలిపేసాను. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చక్రాలకు అన్నమాట ఫ్రెండ్స్. మొత్తం వాటర్ అంతా కూడా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అంతా కలవాలి కాబట్టి. ఇది ఏంటంటే కొంచెం గుళ్ళ రావాలి కాబట్టి ఫ్రెండ్స్, ఇందులో వేడి నీళ్ళను కొంచెం మామూలుగా మనం కర్రీస్లో వండే ఆయిల్ కొంచెం వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చక్రాలకి ఇట్లా మొత్తం కంప్లీట్గా అంతా కలిసిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది అన్నమాట. మొత్తం అంతా కలిపేసిన తర్వాత చక్రాలకి దీంట్లో కొంచెం తడుపుకుని చక్రాల గద్దెలో వేసుకుని మనం ఒత్తుకోవాలన్నమాట. సరిపడా ఆయిల్లోగా దానికి కూడా వెళ్దాం కదండి ఫ్రెండ్స్. ఇది కాగిందా లేదా అని చెప్పేసి ముందు కొంచెం వేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, నూనె కాగిపోయింది బాగా. చూసి ఇలా వేస్తారన్నమాట. చక్రాన్ని ఇలా ఉంచుతారన్నమాట. ఫ్రెండ్స్, ఆయిల్ ఎంత పొంగు వచ్చిందో మళ్ళీ అంత డౌన్ అయిపోయింది చూసారా. బాగా కాగిపోయింది అనమాట చక్రాల ఫ్రైకి. చూడండి, పైకి తేలుతున్నాయి చూడండి. ఇలా ముద్ద చుట్టుకుని ఫ్రెండ్స్ ఇలా వేస్తారన్నమాట.
ఎక్కువ వచ్చినాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కలుపుతూ ఉంటారు అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి. చిన్న సరికి రాలమ్మా, ఏ బాగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి ఇలా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ చక్రాలు అన్నమాట ఫ్రెండ్స్. శనగపిండి బియ్యం పిండి కలిపి చేస్తున్న చక్రాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి గంటలో వస్తాయి. ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఒక టైప్ చక్రాలు అన్నమాట. చిన్న సరికి రాలమ్మా, ఏ బాగా వచ్చినాయి.